సంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో ప్రసారమయ్యేటువంటి శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణలో భాగంగా ఈరోజు మనం మన ఛానల్లో 173, 174 శ్లోకాలకు అర్థాలు తెలుసుకుందాం. ఓం విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిని ప్రగల్భా పరమోదార పరామోదా మనోమయి. ఓం విశ్వమాత్రే నమః, విశ్వముకు మాత అయిన తల్లికి నమస్కారములు. ఓం జగద్ధాత్రే నమః, జగత్తును ధరించు తల్లికి నమస్కారములు. ఓం విశాలాక్షి నమః, విశాలమైన కన్నులు గల తల్లికి లేదా కాశీక్షేత్రమున విశాలాక్షిగా విరాజిల్లుతున్నటువంటి తల్లికి నమస్కారములు. ఓం విరాగిన్యై నమః, రాగము లేనిదైన తల్లికి నమస్కారములు. ఓం ప్రగల్భాయై నమః, అన్నిటియందు కౌశలాన్ని ప్రసాదించేటువంటి తల్లికి నమస్కారములు. ఓం పరమోదారాయై నమః, గొప్ప ఉదార స్వభావం గల తల్లికి నమస్కారములు. ఓం పరమోదాయై నమః, పరమ ఆనంద ఘనస్వరూపిణైనటువంటి తల్లికి నమస్కారములు. ఓం మనోమన్యై నమః, మనస్సును స్థానంగా కలిగిన ఉన్నటువంటి తల్లికి నమస్కారములు అని అర్థంగా చెప్పబడింది. 174వ శ్లోకము. వ్యోమకేశీ విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞప్రియా పంచప్రేత మంచాదిసాయిని. ఓం వ్యోమకేశ్యై నమః, ఆకాశమే కేశములుగా గల తల్లికి నమస్కారములు. ఓం విమానస్థాయై నమః, అంతరిక్ష విమానమున స్థితమై సంచరినటువంటి తల్లికి నమస్కారములు. ఓం వజ్రిణ్యై నమః, ఇంద్రుని భార్య అయిన శచీ రూపంలో ఉన్న తల్లికి నమస్కారములు. ఓం వామకేశ్వర్యై నమః, వామ మార్గరతులకు ఈశ్వరి అయినటువంటి తల్లికి నమస్కారములు. ఓం పంచయజ్ఞ ప్రియాయ నమః, దేవ పితృ బ్రహ్మ మనుష్య భూత యజ్ఞములనే పంచయజ్ఞముల పట్ల ప్రీతి కలిగి ఉన్నటువంటి తల్లికి నమస్కారములు. ఓం పంచప్రేత మంచాదిసాయిన్యై నమః, బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులను 4 కోళ్లుగా సదాశివుణ్ణి ఫలకముగా గల సయ్యను అధిష్ఠించి ఉన్నటువంటి తల్లికి నమస్కారములు. లేదా బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను పంచబ్రహ్మలు అని అంటారు. వీరి నుండి శక్తి విడబడితే శవముల వలె ఉంటారు కనుక పంచప్రేతములు అని సంబోధించడమైనదని ఈ యొక్క 174వ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.